హాయ్ మిత్రులారా, నేను సంధ్య. ఈ రాత్రి మీతో ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన కథను పంచుకోవాలని వచ్చాను. ఊహించుండి, అర్ధరాత్రి సమయం, చీకటి చుట్టుముట్టిన ఇల్లు, ఒక తలుపు తట్టిన శబ్దం, మరియు అక్కడ నిలబడిన ఒక వ్యక్తి, ఆ కళ్లలో ఏదో రహస్యం మెరుస్తూ. ఇది మీ హృదయాన్ని కదిలించే కథ. మీరు ఒక్క అడుగు కూడా తప్పకుండా వినాలి. ఎందుకంటే ఈ కథలో ప్రేమ, ఒంటరితనం, నిర్ణయాలు మరియు ఒక మహిళ బలం అన్నీ ముడిపడి ఉన్నాయి. నేను మీతో ఇలా మాట్లాడుతుంటే మీరు నా గొంతు విని మంత్రముగ్ధులవుతారు కదా. కమాన్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. ఈ కథ మీకు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఈ కథ మొదలుపెట్టే ముందు నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. నేను సంధ్య, మీ ఫేవరెట్ స్టోరీ టెల్లర్. నా గొంతులో ఆ మధురత్వం, ఆ ఎనర్జీ, అది మిమ్మల్ని చివరి వరకు బంధించేస్తుంది. ఇప్పుడు కథలోకి వెళదాం. ఒక యువతి, ఆమె పేరు లక్ష్మి అనుకుందాం. ఆమె వివాహమైన కొద్ది నెలల్లోనే ఆమె భర్త ఒక దురదృష్టవశాత్వ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఊహించండి, ఆమె హృదయం ఎంతగా విరిగిపోయి ఉంటుందో. ఆమె సోదరుడు ఆమె వివాహానికి చాలా కష్టపడి డబ్బు సమకూర్చాడు. వివిధ వనరుల నుండి అప్పులు తీసుకున్నాడు. కాని ఇప్పుడు ఆమె వితంతువుగా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడ తల్లి లేదు, కేవలం సోదరుడు మరియు కోడలు మాత్రమే. ఆమె భయపడింది, ఎందుకంటే కోడలు ఏదైనా చెబితే ఆమె వెనుక దాక్కునేవారెవరూ లేరు. ఆమె హృదయం భయంతో నిండిపోయింది. ఆ ఒంటరితనం ఆమెను కమ్మేసింది. ఇక్కడే కథలో మలుపు మొదలవుతోంది. ఒకరోజు ఆమె మామగారు ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. అతను సోదరుడిని కలిసి, నా కోడల్ని మళ్లీ మా ఇంటికి తీసుకువెళతాను అని చెప్పాడు. సోదరుడు ఆశ్చర్యపోయాడు. మీ కొడుకు ఇక లేదు, ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్తారు అని అడిగాడు. కాని కోడలు వెంటనే అంగీకరించింది. ఇందులో ఏముంది, అతను తన కోడల్ని తీసుకువెళ్తానంటున్నాడు, వెళ్ళనివ్వండి. ఆమె అత్తమామల ఇంటికి వెళ్లడం సహజమే. సోదరుడు మరియు కోడలు మధ్య వాదన మొదలైంది. కాని చివరికి సోదరుడు అంగీకరించాడు. నా చెల్లి అక్కడ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ మీరు ఆలోచించండి మిత్రులారా, ఆమె మనస్సులో ఏమి జరుగుతోంది? ఆమె భయం, ఆమె ఆశలు, ఇది మీకు ఆసక్తి కలిగించదా? వినండి, మరిన్ని ట్విస్టులు వస్తున్నాయి. ఆమె మామగారి ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె తన గదిలో బట్టలు మార్చుకుంటుండగా మామగారు వచ్చి, కోడలు, ఒక కప్పు టీ తయారుచేయి అని అడిగాడు. ఆమె త్వరగా వంటగదిలోకి వెళ్లి టీ తయారుచేసింది. టీ తాగుతూ మామగారు మాట్లాడడం మొదలుపెట్టాడు. కోడలు, ఈ ఇంట్లో నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. నా కొడుకు ఒక్కడే సంతానం. అతను లేడిప్పుడు. మీరిక్కడ ఉండడం వల్ల నా ఒంటరితనం తీరుతుంది. ఆమె హృదయం కరిగిపోయింది. నాన్న, చింతించకండి, నేను మీ కూతుర్లాంటిదాన్ని, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అనంది. కాని మామగారు మరింత లోతుగా మాట్లాడాడు. మీ కోడలు మిమ్మల్ని మీ తల్లిదండ్రుల ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడే మిత్రులారా, ఆమె మనస్సులో ఒక చిన్న సందేహం మొదలవుతోంది. ఆమె ఒంటరితనం గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోతుంది. కాని రోజులు గడుస్తున్నాయి. 4 నెలలయ్యింది. ఇప్పుడు ఆ కీలకమైన రాత్రి వచ్చింది. ఆమె తన గదిలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దం. ఆమె భయపడింది, కాని తెరిచింది. అక్కడ మామగారు, కోడలు, నేను వరండాలో పడిపోయాను. నా కాలు నొప్పిగా ఉంది. కొంత మసాజ్ చేస్తే ఉపశమనం వస్తుంది అని అన్నాడు. ఆమె అతన్ని మంచంమీద పడుకోబెట్టింది. నూనె రాసి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమె మనస్సులో ఆమె భర్త జ్ఞాపకాలు వచ్చాయి. అతను ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. కాని ఇప్పుడతను లేదు. మసాజ్ చేస్తుండగా మామగారు ఆమెను వింతగా చూడడం ఆమె గమనించింది. ఆ కళ్లలో ఏదో భావం. ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. ఇది సరైనదా? ఇది తప్పా? మీరు ఆలోచించండి మిత్రులారా. ఈ ముహూర్తం ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. మరుసటి రోజు ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది. మామగారి మాటలు ఆమె మనస్సును కలచివేశాయి. అతను మరోసారి మాట్లాడాడు. కోడలు, నేను మీతో తప్పుగా మాట్లాడలేదు. నా జీవితంలో ఆనందం తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఒంటరిగా జీవించలేను. ఆ మాటలు ఆమెను కదిలించాయి. కాని ఆమె భయపడింది. సమాజం ఏమంటుంది? ఆమె సోదరుడేమంటాడు? ఆమె మనస్సులో పోరాటం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. మామగారి భావాలు మరింత స్పష్టమవుతున్నాయి. అతను ఆమెతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న స్పర్శలు, ఆ కళ్లలో ఆకర్షణ. కాని ఆమె హృదయం గందరగోళంలో పడింది. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు నైతికత. మిత్రులారా, ఇక్కడే కథ మరింత ఉత్కంఠగా మారుతోంది. ఆమె ఏమి చేస్తుంది? వినండి మరిన్ని వివరాలు. కొన్ని రోజుల తర్వాత ఆమె నిర్ణయం తీసుకుంది. ఒక రాత్రి ఆమె మామగారి గది తలుపు తట్టింది. అతను ఆశ్చర్యపోయాడు. కోడలు, రాత్రి ఇంత ఆలస్యంగా ఏమిటి అని అడిగాడు. ఆమె ధైర్యం కూడగట్టుకుని, మామగారు, మీ ప్రతిపాదన గురించి చాలా ఆలోచించాను. మీరు ఒంటరిగా ఉన్నారని అర్థమైంది.
కాని ఇది సరైనది కాదు, సమాజం అంగీకరించదు. అతను మౌనంగా విన్నాడు. ఆ రాత్రి ఆమె మనస్సు శాంతించింది. ఆమె అర్థం చేసుకుంది, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి. మరుసటి రోజు ఆమె సోదరుడికి ఫోన్ చేసింది. అతన్ని కలిసింది, అన్నీ చెప్పింది. సోదరుడు ఆమెను ఆదుకున్నాడు. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పాడు. ఆమె మామగారితో మాట్లాడింది. నాన్నా, నేను ఈ ఇంటిని వదిలి వెళతాను, నా జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి. అతను అంగీకరించాడు. నువ్వు చెప్పింది నిజమే, నేను తప్పు చేశాను. ఆమె ఒక కొత్త నగరానికి వెళ్ళింది, చదువు పూర్తి చేసింది, ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడామె బలవంతురాలు, స్వావలంబన. జీవితం ఇబ్బందులు తెస్తుంది, కాని సరైన నిర్ణయాలు తీసుకుంటే మనం గెలుస్తాం. మిత్రులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? వ్యాఖ్యలలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆకర్షణీయమైన కథలు వినాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ ఛానల్ గ్రోత్ కోసం మీరు స్కాన్ పే చేసి సపోర్ట్ చేయొచ్చు. నేనొక చిన్న క్రియేటర్ని, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.